టు జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత. ఆయనకు ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? పార్టీ 151 నుంచి 11కు పడిపోయింది. పూర్వ వైభవం వస్తుందా? ఒకటమ్మా, జగన్ గారిది మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం. నిజానికి ఆయన జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశల యొక్క పరిశీలన గతంలో కూడా మేము చేయడం జరిగింది. మాకు ఇప్పటికీ నాకు అర్థం కాని అంశం ఏమిటి అంటే, నిజానికి అవయోగం కలగకూడదు జాతకరీత్యా. మరి అవయోగం కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యప్రభావం లేనట్టు లెక్క. ఇక్కడొక్కడిది గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా. అంటే మనమందరం కూడా ఈరోజు ఉగాది జాతకాలు చెప్పుకుంటున్నామంటే, జాతకం బ్రహ్మాండంగా యోగంగా ఉన్నప్పుడు నువ్వు అధర్మం వైపు వెళ్తూ అధర్మాన్ని బాగా పట్టుకుంటే నిన్ను భరించలేని ప్రకృతి మూలంతో సహా పెకలించి వేస్తుంది. మిథున రాశి పోయిన సంవత్సరం ఓడిపోవద్దు జాతకరీత్యా. అసలు ఓటమిని ఎదుర్కోవద్దు. మా లెక్కలో రావాలి భయంకరమైన ఓటమి. చాలామంది జాతకాల్లో ఇలా చెప్పి కొంతమంది ఉంటారు. అంటే అందుకే జాతక విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ఎప్పుడు కూడా ఒకే రకంగా చూడకూడదు. చాలామంది అంచనాలు తప్పే. కాబట్టి కేవలం కుండలి వేసుకునేది చూస్తే కాదు, ఒక జ్ఞాన దృష్టి కావాలి. కాబట్టి అవయోగం అనేది కలిగింది అంటే భయంకరమైనటువంటి వంశగతమైన శాపం. పెద్ద యోగాలైతే భవిష్యత్తులో లేవు. అవయోగమే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇంతకంటే ఎక్కువగా చర్చ చేయడం మంచిది కాదేమో.